ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో అయితే చూసేద్దామండి. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. దయచేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇది ఈ వీడియో అయితే వచ్చేసి సండే రోజు లాగండి. ఇది ఇంకా ఈరోజు ఇంకా ఉదయాన్నే కూడా మా వారు చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఇంక తీసుకొచ్చేసిన తర్వాత దాన్ని కొంచెం నీట్గా అయితే వాష్ చేసి నీట్గా అయితే కడుగుతున్నారు. ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా టిఫిన్ చేసుకొని తినేసాము. ఇంకా క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా మా వారైతే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చి క్లీన్ అయితే చేస్తున్నారు. ఇంకా దాదాపుగా మేము చికెన్ తినక 2-3 నెలలు దాటిపోయిందండి. ఇంకా అందుకనేసి ఇంకా ఈరోజైతే చికెన్ అయితే తీసుకొచ్చేసాము. ఇంకా దాన్ని నీట్గా 2-3 సార్లు అయితే మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ అయితే చేసేసిన తర్వాత కొంచెము పసుపు, కొంచెము రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, కల్లుప్పు, ఇంకా అది వేసేసి కొంచెము క్లీన్ అయితే చేస్తాము. నీచు వాసన ఏదన్నా ఉంటే పోతుంది కదా అనేసి ఇంకా నీట్గా అయితే కడిగేస్తున్నాము. ఇంకా మా వారు కూడా ఇంకా నీట్గా కడుగుతున్నారు చికెను. బాగా ఉప్పు పసుపు వేసేసి బాగా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండి క్లీన్ చేసేస్తే నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది కదా చికెన్లో. ఇంకా అందుకనేసి ఇంకా అలాగా కడిగేసేసారు నీట్గాను. కొంచెం నిమ్మరసం కూడా పిండేస్తున్నాము లైట్గా, వాసన రాకుండా ఉండడానికి, స్మెల్ కూడా. ఎప్పుడు కూడా సండే చేపలు అయితే తెచ్చుకుంటారండి మా ఇంట్లో. కానీ ఇంకా ఈ వారము ఇంకా మా పిల్లలు చికెన్ అడిగారు అనేసి ఇంకా చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా చికెన్ రేటు కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది, కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. ఇంకా మా వారైతే ఇంకా మొత్తం కూడా మళ్ళీ నీట్గా అయితే మళ్ళీ 2-3 సార్లు అయితే వాష్ చేసేస్తూ ఉన్నారు నీట్గాను. ఇంకా నీట్గా కడిగేసేసి పక్కనైతే పెట్టేసాము. ఒక చిల్లుడు గిన్నెలో అయితే పడేసాము, వాటర్ మొత్తం కారిపోతాయి అనేసి. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసిన తర్వాత కొంచెము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసి వేయించేస్తున్నాను. ఇంకా వేగిపోయిన తర్వాత చికెన్ ముక్కలు, కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా, ఇంకా అవి కూడా వేసేసి తిప్పేస్తున్నాను. ఇంకా తిప్పేసేసి కొంచెము మూత పెట్టేసేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇనికిపోతాయి కదా. ఇంకా అవి అలాగా వాటర్ కొంచెం వచ్చేసిన తర్వాత కొంచెము టమాటా ముక్కలు అయితే వేసేసి కొంచెం అటు ఇటు తిప్పేసేసి మళ్ళీ కొంచెము మూత పెట్టేసేసామంటే కొంచెము చికెన్ అనేది కొంచెము వాటర్ అయితే బయటకు వచ్చేసి ఉడికిపోతుంది కదా. ఇంకా అందులో కొంచెము ఉప్పు, కారము, పసుపు వేసేసి బాగా తిప్పేసేసాను. చూడండి చికెన్లో వాటర్ చూడండి ఎలా వచ్చాయో, చికెన్లో వాటర్ అనేవి బాగా వచ్చాయి. ఇంకా అందుకనేసి కొంచెం మూత అయితే పెట్టేశాను. చికెన్లో వాటర్ చూడండి ఎలా వచ్చాయో. ఇంకా వాటర్ బాగా వచ్చేసాయి. అందుకనేసి ఇంకా మళ్ళీ ఇంకొంచెం బాగా ఉడికిపోవాలి చికెన్ కూడాను. అందుకనేసి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా తిప్పేసిన తర్వాత కొంచెం అయితే బాగా ఉడికిపోవాలి చికెన్ అనేది మెత్తగాన. ఇంకా కొంచెం ఉడకాలి కదా, అందుకని ఇంకా సరిపడా వాటర్ అయితే కొంచెం 1 టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా మంట మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసేస్తే ఉప్పు, కారము మొత్తం కూడా మసాలా అనేది మొత్తం కూడా ముక్కకు పడుతుంది అనేసి ఇంకా కొంచెం చికెన్ మసాలా అయితే వేసేసిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి, పెద్ద ఉల్లిపాయ కలిపి కొంచెం మిక్సీ అయితే పట్టేశాను. ఇంకా ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నాను, కొంచెం గ్రేవీగా వస్తుంది కదా కర్రీ అనేసి. ఇంకా అది కూడా వేసేసి తిప్పేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే చేసేద్దాంలే అనేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ అయితే చేసేద్దాంలే అనేసి కొంచెం నెయ్యి అయితే వేస్తాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా కొంచెము దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, 2 మిరియాలు, యాలకులు అయితే వేసేసాను.
ఇంకా వేసేసిన తర్వాత కొంచెము అవి బాగా వేగాలి కదా, వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసాను. జీలకర్ర వేయటం ముందుగా జీలకర్ర వేయటం అయితే మర్చిపోయానండి, అందుకనేసి ఇంకా తర్వాత అయితే వేసాను. జీలకర్ర ముందుగా వేయటం అయితే మర్చిపోయాను. అప్పటికే ఇంకా మా పిల్లలు ఆకలి హడావుడిగా కూడా చేసేస్తూ ఉన్నారు. ఇంకా మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి, పెద్దుల్లిపాయ వేసి మిక్సీ అయితే పట్టేశాను కదా, ఇంకా ఆ పేస్ట్ అనేది ఇంకా ఇందులో వేసాను. అది కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికిపోవాలి. అందుకనేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి తిప్పేసి కొంచెం టమాటా ముక్కలు అయితే వేసాను. ఒక చిన్న టమోటా అయితే వేసేసాను. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టేస్తే ఇంకా అదంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత కొంచెం ఇంతకుముందు జీలకర్ర వేయటం మర్చిపోయాను కదా, అందుకనేసి ఇంక ఇప్పుడైతే వేసేసాను. జీలకర్ర కొంచెం కరివేపాకు అయితే వేసేసాను. అది ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిపోయిన తర్వాత ఇంకా ముందుగానే నానబెట్టుకున్న రైస్ అయితే వేస్తున్నాను. ఇంకా రైస్ కూడా కొంచెము మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసేసాను. ఇంకా వేసేసి నేనైతే 2 గ్లాసులు బియ్యం రైస్ చేశానండి, అందుకనేసి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. ఇంకా వాటర్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ అయితే వేయాలి. ఇంతకుముందు కొంచెం వేస్తాను, కొంచెం సాల్ట్ వేసేసి ఒక దెబ్బ నిమ్మరసం అయితే పిండాను. ఇంకా చివరిగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని ఇంకా మూత పెట్టేసేస్తే ఇంకా ఫైనల్గా అయితే రైస్ అయితే ఉడికిపోయింది. ప్లెయిన్ బిర్యానీ రైస్. ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మా పిల్లలకైతే ఇంకా అన్నం అయితే పెట్టేసేయాలి. చాలా సింపుల్గా చేసుకున్నామండి, ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా రైస్ అయితే కూడా. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంకా మా పిల్లల్ని పార్క్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా మా పిల్లలు గొడవ చేస్తున్నారని ఇంకా పార్క్కి అయితే తీసుకెళ్ళాము. మా పాప చూడండి ఉయ్యాలు ఎలా ఊగుతుందో. పార్కు తీసుకెళ్ళాము. ఇంకా తీసుకెళ్ళాంలే కానీ ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత బాగా పెద్ద వర్షం అయితే పడింది. ఇంకా వర్షంలో తడిచిపోయామండి అందరం కూడా, అనుకోకుండా వచ్చేసింది వర్షము. పాపం తీసుకెళ్ళామనే కానీ ఇంకా పిల్లలైతే అసలు ఆడుకోలేదు. ఏదో పాపం ఒక అరగంట అలా ఆడుకున్నారు. ఇంక ఈలోపు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా బాబు చూడండి ఎలా ఆడుతుందో, పార్కు తీసుకెళ్ళమని ఒకటే గొడవ ఇంట్లో. ఇంకా మా పాప బాబు అయితే ఇంకిద్దరు ఆడుతున్నారు. ఇంకా మా పాప అయితే అది ఎక్కుతోంది, ఇంకా మా బాబు అయితే అటు ఆడుతున్నాడు. పిల్లలతో సరదాగా ఆడుకోవడం ఇష్టపడతారు కదా చిన్నపిల్లలు. ఇంకా అందుకనేసి ఇంకా పార్క్ అయితే తీసుకెళ్ళాము. ఇంకా వాళ్ళు కూడా బాగా మంచిగా ఆడుతున్నారు. సరే ఇంకా మేము కూడా అలా ప్రశాంతంగా బయటికి వెళ్ళినట్టు ఉంటుందిలే కొంచెం చల్లటి గాలికి అనేసి ఇంకా మేము కూడా మా పిల్లల్ని తీసుకుని అయితే పార్క్ అయితే వెళ్ళాము. ఇంకా కాసేపు వాళ్ళు బాగా సంతోషంగా అయితే ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు వాళ్ళు కొంచెం సేపు. మా పాప చూడండి అసలు ఎలా ఆడుతుందో. అంత హైట్ ఉంటే అది ఎక్కేస్తుందంట. మా పాప చూడండి గొడవ చేసి ఎలా ఎక్కేస్తుందో అంత పైకి కూడా మా పాప. మా బాబు ఎక్కమంటే నాకు భయం ఉన్నాడు, మా పాప ఎక్కేస్తుంది, చిన్న పాప అయినా కూడా. ఎక్కడైతే ఎక్కింది కానీ దిగడానికి రావడం లేదు మా పాపకి. పిల్లలందరూ చిన్నపిల్లలు కదా, బాగా ఆడుకోవడానికి బాగా ఉంది. ఇంక ఇప్పుడు మా పాప ఎక్కేసిందని మా బాబు చూడండి నేను ఎక్కుతాను అని ఇలా ఎక్కేస్తున్నాడు మా గౌతమ్. అన్నీ పార్కులో అన్నీ సరిగ్గా ఊడిపోయాయండి, అన్ని రిపేర్లు అయితే వచ్చేసాయి, బాగు చేస్తున్నారు. అందుకని కొన్ని అయితే లేవు. ఇంకా ఉన్నంతవరకే ఆడుకున్నారు పిల్లలైతే బాగా సరదాగాన.
మా పాప చూడండి ఇంకా గొడవ చేసేస్తూ ఉంది. అక్కడికి వెళ్దాం రారా అని మా పాప అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.